ఒకరైన మన ప్రీతమ నేత, తెలుగుదేశం పార్టీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఈ రాష్ట్రాన్ని కాపాడటం కోసం, ఈ రాష్ట్రాన్ని రక్షించటం కోసం, ఈ రాష్ట్రాన్ని రాక్షస కబంధ హస్తాల నుంచి విముక్తి కోసం 53 రోజులు రాజమండ్రి సెంట్రల్ జైల్లో గడిపిన మహానుభావుడు మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని వారి అమూల్య సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఈ ఎన్టీఆర్ సినీ వజ్రోత్సవ ముగింపు వేడుకలకు అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుతున్నాం. మాన్యశ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు. గౌరవనీయులు పెద్దలు, మాజీ ఉపరాష్ట్రపతి శ్రీ వెంకయ్యనాయుడు గారు, గౌరవనీయులు నందమూరి మోహన్ కృష్ణ గారు, నందమూరి రామకృష్ణ గారు, ఎన్టీ రామారావు గారి యొక్క మొదటి సినిమా ప్రొడ్యూసర్ అయినటువంటి శ్రీమతి కృష్ణవేణి గారు 102 సంవత్సరాలు ఆవిడ పట్టుదల చూశారు. ఎట్టి పరిస్థితుల్లో ఈ మీటింగ్కి రావాలని పట్టుదలతో రావడమే కాకుండా వచ్చినప్పటి నుంచి చూస్తున్నాను ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా కూర్చోగలిగారంటే అది ఆవిడ జీవితంలో సాధించిన ఏకైక విజయం, ఒక క్రమశిక్షణ, ఒక పట్టుదల. అలాంటి పెద్దలు శ్రీమతి కృష్ణవేణి గారికి, పార్లమెంట్ సభ్యులు కేసినేని చిన్ని గారు, ఇంకొక పక్కన సినీ ప్రముఖులందరూ వచ్చారు. దగ్గుపాటి సురేష్ గారు, మాజీ పార్లమెంట్ సభ్యురాలు శ్రీమతి జయప్రద గారు, శ్రీమతి ప్రభ గారు, శ్రీమతి శ్యామల గారు, ఆదిశేషగిరిరావు గారు, కెఎస్ రామారావు గారు, ఈ కార్యక్రమాన్ని సమర్థవంతంగా నిర్వహించినటువంటి కార్యనిర్వాహకులు టిడి జనార్దన్ గారు, సహచార మంత్రివర్గ సభ్యులు పార్సారథి గారు, గౌరవ శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ రావు గారు, బోడే ప్రసాద్ గారు, యార్లగడ్డ వెంకట్రావు గారు, శ్రీరామ్ రాజగోపాల్ తాతయ్య గారు, వర్ల కుమార్ రాజా గారు, కాగితం కృష్ణప్రసాద్ గారు, తంగిరాల సౌమ్య గారు, ఈరోజు సమర్థవంతంగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నటువంటి వర్ల రామయ్య గారు, ఇంకొక పక్కన ఈ కార్యక్రమానికి చేసినటువంటి అతిరథులకు, అదే మరి సభికులకు, ఎన్టీఆర్ అభిమానులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందనలు. ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీకి మనస్ఫూర్తిగా అభినందనలు. వారు లేకపోతే ఈ కార్యక్రమం లేదు. చాలా సమర్థవంతంగా నిర్వహించారు. వారిని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను. ఈరోజు ఎన్టీఆర్ వజ్రోత్సవ వేడుక, ఇది ఒక అపూర్వ ఘట్టం. గత సంవత్సరం ఎన్టీఆర్ 100వ జయంతి వేడుకలు జరుపుకున్నాం. సంవత్సరం అంతా కూడా జరిపాం. ఒక్కొక్కసారి ఒక యుగ పురుషుడు పుట్టినప్పుడు ఏ విధంగా చరిత్ర మరిచిపోదో దానికి ఉదాహరణే నందమూరి తారక రామారావు గారని చెప్పి మీకు తెలియజేస్తున్నా. ఒక దేశంలో కాదు, ప్రపంచంలో అనేక దేశాల్లో ఆయన యొక్క 100వ జయంతి ఉత్సవాలు జరుపుకున్నాం. ఈరోజు మళ్ళీ 75 సంవత్సరాలు సినీ వజ్రోత్సవ వేడుక చేసుకోవడం, ఈరోజు మనం అందరం కలిసి మళ్ళీ ఒకసారి మాట్లాడుకోవడం చాలా సంతోషం. ఇప్పటికే చాలామంది మాట్లాడారు. మీరు కూడా బాగా టైం కూడా అయింది.
నా తర్వాత కూడా మళ్ళీ వెంకయ్య నాయుడు గారు మాట్లాడాలి. అందుకని నేను బ్రీఫ్గానే మాట్లాడతాను, కానీ ఆ బ్రీఫ్గా మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఒక యుగ పురుషుడు అరుదుగా పుడతారు. మనకు తెలిసిన, మనము చూసిన ఏకైక యుగ పురుషుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా తెలుగు జాతి పేరు ఇంటేనే గుర్తు వచ్చే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్. చరిత్ర ఉన్నంత వరకు తెలుగువారి గుండెల్లో ఉండే ఏకైక వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అచ్చ తెలుగుదనం, తెలుగువాడి ఆత్మగౌరవం రెండింటికి అర్థం ఎన్టీఆర్. ఒక చిన్న రైతు బిడ్డ నుంచి తెలుగు సినీ చరిత్రలో ఒక ఎవరెస్ట్గా ఎదగడం, 9 నెలల్లోనే పార్టీ పెట్టి ముఖ్యమంత్రి కావడం చరిత్రలో ఎక్కడా జరగలేదు. భవిష్యత్తులో కూడా జరుగుతుందనే నమ్మకం కూడా లేదు, జరగదు. ఇటు వెండి తెరను కానీ అటు రాజకీయాలు ఏలిన ఏకైక నాయకుడు భారతదేశ చరిత్రలో ఒక్క ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రంగం ఏదైనా ఆయన అడుగుపెట్టిన ప్రతి చోట సువర్ణ అధ్యయనమే. ఎన్టీఆర్ నటించే తొలి చిత్రం మన దేశం. విడుదలై 75 సంవత్సరాలు. 75 సంవత్సరాలైనా ఆయన లేకపోతే మనం ఈరోజు జరుపుకుంటున్నామంటే అది ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఒక్కొక్కసారి యుగ పురుషుల చరిత్ర కూడా మనం నెమరు వేసుకోవాలి, గుర్తు చేసుకోవాలి, స్ఫూర్తిని తీసుకోవాల్సిన అవసరం ఉంది. ఒక పల్లెటూరులో నిమ్మకూరులో శ్రీమతి వెంకట్రావమ్మ లక్ష్మయ్య చౌదరి దంపతులకి 1923 మే 25న జన్మించిన యుగ పురుషుడు, కారణ జన్ముడు ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన చరిత్ర చూసినప్పుడు మీరు ఎవరైనా సరే, నేను ఆయనతో కలిసి చాలాసార్లు మాట్లాడినప్పుడు అప్పుడప్పుడు కొంచెం ఆయన హిస్టరీ అంతా చెప్పేవారు నాకు. ఏ విధంగా ఆయన చరిత్రలో జరిగిన సంఘటనలన్నీ కూడా చదువు కోసం విజయవాడకు రావడం, విజయవాడ నుంచి ఆ రోజుట్లో మనం చూస్తే తెల్లవారితో నిద్రలేసి తల్లికి సహాయంగా పాలు ఉత్పత్తి చేస్తే అవి తీసుకుపోయి ఎక్కడి వాళ్ళందరికీ అమ్మి, తర్వాత గుంటూరుకి పోయి చదువుకొని వచ్చినటువంటి కష్టపడిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ప్రతి ఒక్కరి జీవితాలు, ఏ జీవితం చూసుకున్నా మీరు గుర్తుపెట్టుకోవాల్సింది, చిన్నప్పుడు కష్టాల్లోనే పుడతాం, తర్వాత మన శక్తిని బట్టి, మన సామర్థ్యాన్ని బట్టి మన జీవితాన్ని మలుచుకునే పరిస్థితి వస్తుంది. 1945లో మద్రాసు రైలు ఎక్కాక ఎన్టీఆర్ జైత్ర యాత్ర ప్రారంభమైంది. ఆయన కూడా సినిమాల్లో మీరు చూశారు, నెలవారీగా జీతం కోసం సెటిల్ అయ్యాడు ఫస్ట్ టైం. అంటే ప్రతి ఒక్కరి జీవితాలు చూసినప్పుడు ఒక ఆశ్చర్యంగా ఉంటాయి. అలాంటి జీవితాన్ని ప్రారంభించి మళ్ళీ చూస్తే ఆ రోజు మద్రాసు వచ్చిన తర్వాత ఎల్వి ప్రసాద్ గారు, నాగిరెడ్డి గారు, చక్రపాణి గారు మొదటిసారి సహకరించడం, సినిమాల్లో అవకాశం ఇవ్వడం. ఆ తర్వాత మనం ఒక్కసారి చూస్తే సాంఘిక, పౌరాణిక, జానపద, చారిత్రక పాత్రలో నటించి ప్రాణం పోశారు. 300 సినిమాల్లో నటించారు. ఏడాదికి 10-15 సినిమాలు. ఇప్పుడు ఒక సినిమా 3 ఏళ్లు పడతా ఉంది, కానీ ఎన్టీ రామారావు గారు మాత్రం సంవత్సరానికి 10 నుంచి 15 సినిమాలు నటించే పరిస్థితికి వచ్చారు. ఇంకొక పక్కన మీరు చూస్తే భారతదేశ చరిత్రలో ఎన్టీఆర్ల విభిన్న పాత్రలో పోషించినటువంటి
ఒక నటుడు వేరే వాళ్ళు ఎవ్వరు దొరకరు, ఎవరు కనిపించరు. ఏ పాత్ర పోషించిన ఆయన్ని మీరు చూస్తే ఆ పాత్రలో జీవించాడు. ఒక వెంకటేశ్వర స్వామి పాత్ర వేయాలన్నా, శ్రీకృష్ణుడు పాత్ర వేయాలన్నా ఆయన ఒక క్రమశిక్షణ. నాన్ వెజిటేరియన్ తినేవాడు కాదు. అదే సమయంలో ఇంట్లో కూడా మంచం మీద పడుకునేవాడు కాదు, చాప మీద పడుకునేవాడు. అంటే ఒక మనిషి ఏదైనా ఒకటి చేయాలంటే ఏ విధంగా ప్రాక్టీస్ చేస్తారనేది ఎన్టీ రామారావు గారు ఒక ఉదాహరణ. ఒక రాముడు, ఒక కృష్ణుడు, ఒక వెంకటేశ్వర స్వామి. ఒకప్పుడు మీరు చూస్తే ఇళ్లలో పూజ చేయాలంటే, ఇప్పుడు కూడా మీరు చూశారు ఆయన ఏదైతే బ్యూటిఫుల్గా మన వాళ్ళు క్యాలెండర్ తీసుకొచ్చారు, అది తీసుకుంటే ఒక పవిత్రమైన భారం. దేవుడు అనేవాడిని మనం చూడలేదు, కానీ ఎన్టీఆర్ రూపంలో దేవుళ్ళని చూస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక పక్క నేను చాలాసార్లు ఆయనతో డిస్కషన్ వచ్చింది. నేను అన్నాను, మీరు ఒక పక్కన శ్రీరాముడిగా యాక్ట్ చేస్తారు, ఇంకొక పక్కన రావణాసురుడిగా యాక్ట్ చేస్తారు, ఏ విధంగా సమర్థిస్తారని అడిగాను. ఒక పక్క శ్రీకృష్ణుడు చేస్తారు, ఇంకొక పక్క దుర్యోధనుడిగా చేస్తారు, ఏ విధంగా సమర్థిస్తారని చెప్పి అడిగాను. ఆయన అడిగితే ఒకే మాట చెప్పాడు, ఏ క్యారెక్టర్కి ఆ క్యారెక్టర్ డిఫరెంట్గా ఉంటుంది, ఇద్దరు వ్యక్తిత్వాలు కూడా డిఫరెంట్గా ఉంటాయి, విశిష్టమైన వ్యక్తిత్వాలని చెప్పి ఆ క్యారెక్టర్ని జస్టిఫై చేసిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీఆర్. ఆయన వాళ్ళ క్యారెక్టర్లో ఉండే పాజిటివ్ గుణాలను నచ్చి ఆ క్యారెక్టర్లో రాణించాడు తప్ప ఇంకోటి కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన మనం ఒకసారి చూసినప్పుడు ఈరోజు దానవీర సూరకర్ణ 3 పాత్రలు, అదే సమయంలో మళ్ళీ దర్శకత్వం. సినిమా యాక్టర్లు ఎవరు కూడా నిర్మాతలు కాలేదు, కొంతమంది అయ్యారు.
పెట్టిన పార్టీ శాశ్వతంగా ఉంటుంది. తెలుగు జాతి ఉన్నంత వరకు నందమూరి తారక రామారావు గారు పెట్టిన తెలుగుదేశం పార్టీ చిరస్థాయిగా ఉంటుందని చెప్పి కూడా నేను హామీ ఇస్తున్నా. ఈరోజే మీ అందరూ కూడా చూస్తే మేము ఆన్లైన్లో మెంబర్షిప్ చేస్తూ ఉంటే 73 లక్షల మంది ఇప్పటికీ మెంబర్స్ అయ్యారు. అది తెలుగుదేశం పార్టీ శక్తి సామర్థ్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. తెలుగు జాతి ఆత్మ గౌరవం అన్నా, తెలుగు జాతి పౌరుషం అన్నా గుర్తొచ్చే నాయకుడు ఎన్టీ రామారావు గారు. దానికి అనేక కారణాలు ఉన్నాయి. మహిళలకు మొదటిసారి ఆస్తి హక్కు ఇచ్చిన ఏకైక నాయకుడు ఎన్టీఆర్. ఈరోజు ఏ ఆడబిడ్డ అయినా సరే తల్లిదండ్రులు అన్యాయం చేస్తే ధైర్యంగా కోర్టుకెళ్లి ఫైట్ చేసే శక్తి మీకుంది. మీకు ఆస్తి హక్కు ఇచ్చిన వ్యక్తి ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అంత మునుపు సంక్షేమ కార్యక్రమాలే తెలియవు. ఎన్టీఆర్ గారు రాకమునుపు మనం చూసి ఎన్టీఆర్ రాజకీయాలకు రాకమునుపు రాజకీయాలంటే ఏదో పరిపాలన, ప్రభుత్వం అంటే పెత్తందారి వ్యవస్థగా ఉండేది. అలాంటిది మనం చూస్తే కూడు గూడు గుడ్డ నినాదంతో పాలనకి నూతనమైన అర్థం ఇచ్చిన వ్యక్తి నందమూరి తారక రామారావు గారు. ఫస్ట్ టైం దేశంలో రాజకీయాల్లో మహిళలకు రిజర్వేషన్లు పెట్టిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆ స్ఫూర్తి ఈరోజు ఏ స్థాయికి వచ్చిందంటే చట్టసభల్లో కూడా మహిళలకు తొందరలోని రిజర్వేషన్లు వస్తున్నాయి. దానికి నాంది పలికిన నాయకుడు నందమూరి తారక రామారావు గారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. మండల వ్యవస్థ తీసుకొచ్చి పరిపాలనా వికేంద్రీకరణకు శ్రీకారం చుట్టాడు. స్థానిక సంస్థల్లో ప్రత్యక్ష ఎన్నికలకు శ్రీకారం చుట్టారు. పేదలకు ₹2 కేజీ బియ్యం ప్రవేశపెడితే ఇది ఫుడ్ సెక్యూరిటీగా ఇప్పుడు రూపకల్పన చేసే పరిస్థితికి వచ్చారు. మామూలుగా ఒక ప్రాంతీయ పార్టీ జాతీయ స్థాయిలో ఎప్పుడు కూడా ప్రముఖమైన పాత్ర వహించరు. అలాంటిది మీరు చూస్తే ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టి ఢిల్లీని గజగజలాడించి అక్కడ పార్టీని ఓడించి నేషనల్ ఫ్రంట్ను అధికారంలోకి తీసుకొచ్చిన వ్యక్తి ఎన్టీఆర్. నాకు ఇక్కడే వెంకయ్యనాయుడు గారు ఉన్నారు. ఆగస్టు క్రైసిస్లో ఆ రోజు ఎన్టీ రామారావు గారిని దించేస్తే వెంకయ్యనాయుడు గారు వీళ్ళందరూ వచ్చి 30 రోజులు వెంకయ్యనాయుడు గారు రోడ్ల మీదకి వచ్చి మళ్ళా ఎన్టీ రామారావు గారిని ముఖ్యమంత్రి వరకు కృషి చేసిన వ్యక్తి వెంకయ్యనాయుడు గారు అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆల్ అపోజిషన్ పార్టీస్ని కూడగట్టిన వ్యక్తి. నాకు చాలా సందర్భంలో చూశాను. మా అందరికంటే వెంకయ్యనాయుడు గారిని ఎన్టీ రామారావు గారు ఎక్కువగా అభిమానించేవారు. అంత అభిమానంతో ఈయన యొక్క సమర్థతో ఆయన ఎప్పుడు కూడా అలాంటి అభిమానం చూపించే పరిస్థితికి వచ్చారు. ఈరోజు జాతీయ భావాలతో ఒక ప్రాంతీయ పార్టీని నడిపిన ఏకైక నాయకుడు భారతదేశంలో ఎన్టీఆర్ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకొక పక్కన అగ్రనటుడిగా ఉండి ప్రజల కోసం జోలి బట్టి ఇప్పుడే మన వాళ్ళు చెప్పారు, రాయలసీమలో కరువు వచ్చిన, దివ్యసీమలో తుఫాన్ వచ్చిన, చైనా దురాక్రమణ చేసిన, పోలీసుల అవసరాల కోసం జోలి బట్టి డబ్బులు వసూలు చేసి ఆ సందర్భంలో ప్రజాసేవ ఏ విధంగా ఉండాలనో చెప్పిన వ్యక్తి ఎన్టీ రామారావు గారు. ఆయన ఒకే నినాదం ఇచ్చారు, సమాజమే దేవాలయం, పేదవాళ్లే దేవుళ్ళని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. అప్పుడు చాలామంది అడిగారు, ఎన్టీఆర్ని వచ్చినప్పుడు కొత్తగా పార్టీ పెడితే దేశంలో క్యాపిటలిజం ఉంది, కొంతమంది క్యాపిటలిజం మాట్లాడుతున్నారు, కొంతమంది సోషలిజం మాట్లాడుతున్నారు, కొంతమంది కమ్యూనిజం మాట్లాడుతున్నారు. మీరు ఏది మీ సిద్ధాంతం అంటే
ఎన్టీ రామారావు గారు ఆలోచించి ఒకే మాట చెప్పాడు, నాకు ఈ ఇజాలు ఏమీ తెలియవు, నాది హ్యూమనిజం, అదే నా సిద్ధాంతం అని చెప్పిన వ్యక్తి ఎన్టీఆర్. ఇప్పుడు అన్ని ఇజాలు పోయినాయి. ఇప్పుడు ఒకటే మెటీరియలిజం వచ్చింది. అందరికీ ఆదాయం కావాలి, డబ్బులు కావాలి, మెరుగైన జీవన ప్రమాణాలు కావాలి. అది మొట్టమొదటిసారి చెప్పిన ఏకైక నాయకుడు భారతదేశంలో నందమూరి తారక రామారావు గారని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన స్ఫూర్తి మన అందరిలో ఉంది. పేదరిక నిర్మూలనే ధ్యేయంగా పనిచేస్తున్నాం. ఇప్పుడే రామకృష్ణ గారు చెప్పారు, అమెరికా లాంటి దేశంలో భారతదేశంలో ఎన్నో భాషలుంటే తెలుగు భాషను అధికార భాషగా అక్కడ ఒక భాషగా డిక్లేర్ చేశారంటే అది తెలుగు వారి సత్తా అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ సందర్భంగా నిన్ననే మేము ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో స్వర్ణ ఆంధ్రప్రదేశ్ విజన్ 2047ని లాంచ్ చేశాం. ఇందులో మీరు చూస్తే మీ అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. నేను ఎప్పుడూ చెప్తాను, ఎన్టీ రామారావు గారిని ఒక్కసారి తలుచుకొని ఆయన ఫోటో చూసి మీరు సంకల్పం చేస్తే ఏదైనా సాధ్యమనేది నా అభిప్రాయం. ఆయన స్ఫూర్తి మనలో ఉంది, ఆయన ఆశీస్సులు మనలో ఉన్నాయి. కానీ మనం ఆలోచించాల్సింది ఆయన ఆలోచించుకొని ఏదో ఒక 5 నిమిషాలు పొగిడి ఇంటికి పడుకునేవి కాదు. ఆయన తలుచుకొని మీరు ఏమి కావాలి అనుకుంటే అది అయ్యే ఆశీస్సులు, స్ఫూర్తి ఎన్టీ రామారావు గారి దగ్గర నుంచి మీరు పొందే అవకాశం ఉంది. అందుకే నేను నిన్న కూడా ఒక 3 సిద్ధాంతాలతో 10 ప్రిన్సిపల్స్తో ఈ విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం. ఆ విజన్ డాక్యుమెంట్లో మీరు ఒకసారి చూస్తే వెల్తీ, హెల్తీ, హ్యాపీ సొసైటీలో ఉండాలనేది నా సంకల్పంగా ఒక విజన్ డాక్యుమెంట్ తీసుకొచ్చాం. అందులో ఒక 10 ప్రిన్సిపల్స్లో మీరు చూస్తే జీరో పావర్టీ, అది ఎన్టీ రామారావు గారి కళ. అది సాధిస్తాం. అది సాధించడానికి నిన్న కూడా విజన్లో పెట్టింది జీరో పావర్టీ. పేదరికం లేని సమాజం మనందరి ధ్యేయం కావాలి. ఆర్థిక అసమానతలు తగ్గించాలి. అది తగ్గిస్తేనే ఈ ప్రజాస్వామ్యానికి ఒక అర్థం ఉంటుంది. అందుకనే నేను ఆలోచించింది, ఈరోజే నేను ఇక్కడే డోకెపర్రు అంటే మెగా కంపెనీ కృష్ణారెడ్డి గారి ఊరది, అక్కడ దేవాలయం కడితే రమ్మంటే వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను ఒకటి అడిగాను, నువ్వేదో డబ్బులు సంపాదించావు, ఒక పని చేయండి, నేను కొత్తగా జీరో పావర్టీ పెట్టాను, ఇక్కడికి వచ్చాను కాబట్టి మీ మండలంలో దగ్గర దగ్గర 14,821 ఇండ్లున్నాయి, దగ్గర దగ్గర 51,573 మంది జనాభా ఉన్నారు. మీ మండలంలో జీరో పావర్టీ అచీవ్ చేసే బాధ్యత నీకు అప్పచెప్తున్నానని చెప్పి ఆయనకు అప్పచెప్పాను. ఇందులో మీరందరూ ఒక విషయం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఒకటే ఆలోచిస్తున్న, ఎన్టీఆర్ స్ఫూర్తితో ప్రతి ఒక్క కుటుంబం ఆనందంగా ఉండాలి. సంపద కొంతమందికే పరిమితం కాకూడదు. పేదరికంలో కొంతమంది ఇబ్బంది పెడతా ఉంటే కొంతమంది సంపదంతా కూడా చేతిలో పట్టుకుని దాన్ని ఎంజాయ్ చేయలేరు, కానీ పేపర్లో పెట్టుకునే పరిస్థితికి వస్తున్నాం. అందుకే నేను ఇచ్చింది మీరందరూ చూస్తే ఈరోజు ఆర్థిక సంస్కరణలు వచ్చాయి. ఆర్థిక సంస్కరణ ద్వారా P3 వచ్చిందంటే పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ వచ్చింది. ఈరోజు మీరందరూ కూడా టెలిఫోన్లు వాడుతున్నారు, కంపెనీలకి యూజర్ ఛార్జెస్ కడుతున్నారు, రోడ్డు మీద పోతున్నారు, కంపెనీలకి యూజర్ ఛార్జెస్ కడుతున్నారు. దీనికి ప్రభుత్వానికి కూడా ఆదాయం వస్తూ ఉంది. కానీ ఈరోజు కొంతమంది డబ్బులు సంపాదించుకుంటున్నారు, పేదవాళ్ళు పేదవాళ్ళుగానే మిగిలిపోతున్నారు. అందుకే ఎవరైతే టాప్ 10% ఉన్నారో వాళ్ళు బాటంలో
అంటే కింద నుండే పేదవాళ్ళకు చేయూతనిచ్చే బాధ్యత తీసుకోవాలి. సమాజం మనకి ఈరోజు గౌరవం ఇచ్చింది. వేదికపై నుండే ప్రతి ఒక్కరు కూడా ఒకసారి ఆలోచించుకోవాలి. ఈరోజు ఆ స్థాయిలో మేమందరం ఉన్నామంటే మేము సమాజం వల్ల పైకి వచ్చాం తప్ప మాకు ఒక అవకాశం వచ్చింది, ఆ అవకాశాన్ని ఉపయోగించాం, ఈరోజు పైకి వచ్చాం. తిరిగి సమాజానికి ఇవ్వవలసిన బాధ్యత మా మీద ఉంది. దానికే నేను P4 అన్నాను. ప్రజలు, ప్రభుత్వం, ప్రైవేట్ భాగస్వామ్యంతో పేదరిక నిర్మూలన చేయడమే కాకుండా శాశ్వతంగా కింది స్థాయిలో ఉండే పేదవారిని పైకి తీసుకొచ్చే బాధ్యత, నిరంతరం ఆర్థిక అసమానతలు తగ్గించే వ్యవస్థకు శ్రీకారం చుట్టే బాధ్యత తీసుకుంటున్నాను. నేను ఒకటే పెట్టుకున్నాను ఒక లక్ష్యంగా. మీరు హైదరాబాద్ను చూశారు. నిన్న కూడా పవన్ కళ్యాణ్ గారు ఒక మాట అన్నారు. మేము హైదరాబాద్ని రాళ్ళు రప్పలు చూశాం, ఏదో జూబ్లీ హిల్స్ అవతల పోతే, ఇప్పుడు ఏదైతే సైబరాబాద్ ఉందో అక్కడ, కానీ అక్కడ మాత్రం మీరు ఒక సింగపూర్ని లేకపోతే ఒక న్యూయార్క్ని చూసి ఈ విధంగా ఉండాలని మీ మైండ్లో రూపకల్పన చేసుకుని దాన్ని అమలు చేశారని చెప్పారు. అది వాస్తవం. ఈరోజు నేను ఒకటే చూస్తున్నాను, 2047కి భారతీయులు ప్రపంచంలో ఏ దేశంలో ఉన్నా నెంబర్ 1గా ఉంటారు. జూయిష్ కాదు, అమెరికన్స్ కాదు, చైనీస్ కాదు. ఎవరైతే ఆ దేశంలో సంపద కానీ ఆ దేశంలో పరపతి కానీ ఉందంటే అది భారతీయులే ఉంటారని చెప్పి ఈ సభా సందర్భంగా చెప్తున్నా. అదే సమయంలో మీరు ఒక్కసారి చూస్తే భారతీయుల్లో అగ్రస్థానంలో తెలుగుదేశం ఉంటుంది. దానికి ఏమాత్రం అనుమానం అవసరం లేదు. అదే సమయంలో నేను ఆలోచించే సంకల్పం, నరేంద్ర మోడీ గారు ఇండియాని, భారతదేశాన్ని ముందుకు తీసుకుపోవాలని ఆలోచించినప్పుడు నేను కూడా ఒక సంకల్పం, తెలుగు జాతి భారతదేశంలోనే కాకుండా ప్రపంచంలో నెంబర్ 1 జాతిగా ఉండాలనేది నా సంకల్పం. దానికి నేను కూడా ఒక నిర్దిష్టమైన ఆలోచనతో వచ్చాను. అందుకే నిన్న మాట్లాడినప్పుడు కూడా 2047కి $2.4 ట్రిలియన్ ఎకానమీ కావాలని. ఈరోజు తలసరి ఆదాయం $3,200 ఉంది. అదే అమెరికాలో తెలుగువాడు చూస్తే $120,000 సంపాదిస్తున్నాడు. అదే అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం చూస్తే $60,000. అమెరికాలో ఉండే అమెరికన్స్ ఆదాయం మన పిల్లల ఆదాయంలో సగం. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కానీ ఇక్కడుండే మీ అందరి ఆదాయం చూస్తే వాళ్ళల్లో దగ్గర 40 రెట్లు మనకంటే వాళ్ళు ఎక్కువ ఉన్నారు. అంటే 3% దగ్గర. అంటే ఇక్కడ పుట్టిన పిల్లలు అమెరికాకు పోయి ఉపాధి కోసం ఈరోజు బ్రహ్మాండంగా రాణించారు. అందుకే నేను కూడా ఒక సవాలుగా తీసుకుని రాబోయే 14 సంవత్సరాల్లో మీ ఆదాయం $42,000 తలసరి ఆదాయం ఉండాలనేది నా కోరిక. $42,000 అంటే ఇంటూ డాలర్ మారుతూ ఉంటుంది కదా, రూపాయికి 80-85 రూపాయలు ఉంటుంది. ఆ వ్యవస్థ వచ్చినప్పుడు ఏ కొద్ది మందికో ఆదాయం రావడం కాదు, ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో పేదరిక నిర్మూలనే కాకుండా ఆర్థిక అసమానతలు తగ్గించే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటామని చెప్పి ఈ సందర్భంగా మీ అందరికీ హామీ ఇస్తున్నా. అందుకే ఇవన్నీ రావాలంటే క్రమశిక్షణ, ముక్కుకు సూటిగా మాట్లాడడం, నీతి నిజాయితీ, ఆత్మాభిమానం, నిరంతరం కష్టపడే తత్వం, త్యాగ నిరతి, ఇది ఎన్టీఆర్ చూపించిన స్ఫూర్తి. మనం ఒక్కరు బాగుంటే లాభం లేదు. ఆయన రాజకీయాలకు రావాల్సిన అవసరం లేదు. రారాజుగా ఎలిగాడు. 60 సంవత్సరాల తర్వాత రాజకీయాల్లోకి వచ్చి
9 నెలలు ఆయన పడిన కష్టం చూస్తే ఒక రాక్షసుడిగా పనిచేసే పరిస్థితికి వచ్చాడు. అదే ఆయన జీవిత రహస్యం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. త్యాగం చేశాడు, త్యాగం జాతి కోసం చేశాడు. అలాంటి త్యాగాల ఫలితం ఈరోజు మనందరం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. దీన్ని లాజికల్గా తీసుకుపోయినప్పుడే ఆ మహనీయుడికి మనం అందరం కూడా ఘనమైన నివాళులర్పించిన వాళ్ళు అవుతాం. ఇప్పుడే మిత్రులను చూస్తున్నాను. ఈ డిమాండ్ ఎప్పుడూ ఉంటుంది, చేయాలి. ఎన్టీ రామారావుకి భారతరత్న ఇవ్వడం అనేది ఆయన్ను గౌరవించడం కాదు, దేశాన్ని గౌరవించుకోవడం, జాతిని గౌరవించడం. తప్పకుండా ఎన్టీఆర్కు భారతరత్న వచ్చే వరకు వదిలిపెట్టం, సాధిస్తామని మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఇది నా ఒక్కడి ఆకాంక్ష కాదు, తెలుగుదేశం పార్టీ ఆకాంక్షే కాదు, తెలుగు జాతి ఆకాంక్ష, భారతదేశంలో ప్రజల ఆకాంక్ష అని చెప్పి నేను మీకు తెలియజేస్తున్నా. అందుకని ఈరోజు ఈ సందర్భంగా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా. ఆ మహనీయుని బాటలో పయనిద్దాం. ఆయన స్ఫూర్తి మనలో ఉంది. ప్రపంచంలోనే తెలుగు జాతిని నెంబర్ 1గా చేసే బాధ్యత నాది. జూయిష్ కాదు, ఇంకొకరు కాదు, తెలుగు జాతి అవుతారు. భారతదేశంలో నెంబర్ 1గా ఆంధ్రప్రదేశ్ని తయారు చేసుకోవాలి. దానికి కూడా మీరందరూ సంకల్పం చేయాల్సిన అవసరం ఉంది. భారత దేశ గౌరవాన్ని పెంచుదాం, తెలుగోడి సత్తా చాటుదాం. ఒకప్పుడు స్వాతంత్ర ఆ రోజు స్వాతంత్రం కోసం పోరాడితే ఆ రోజంతా కూడా మన వాళ్ళందరినీ మనం గుర్తుపెట్టుకున్నాం. రాబోయే రోజుల్లో భారతదేశం అభివృద్ధి అయినప్పుడు ఆ అభివృద్ధిలో ప్రధానంగా మనం ఉండి దేశం గర్వించే రాష్ట్రంగా, దేశం గర్వించే జాతిగా తెలుగు జాతిని మనం తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది, భవిష్యత్తు తయారు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదే ఎన్టీఆర్కి మనం ఇచ్చే ఘనమైనటువంటి నివాళులు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మనం ఏదో ఉపన్యాసాలతో కాదు, ఎన్టీఆర్ వారసులం మనం. ఆయనకు ఆయన కుటుంబమే కాదు, తెలుగు జాతి ఎన్టీఆర్ వారసత్వం. అలాంటి జాతిని ముందుకు తీసుకుపోవాలంటే మేము కొంతమంది పనిచేయడమే కాదు, మీరందరూ కూడా పైకొచ్చినప్పుడు, సమిష్టిగా కలిసి పనిచేసినప్పుడు, ప్రపంచంలోనే నెంబర్ 1 జాతిగా తయారు చేసినప్పుడు అదే ఎన్టీఆర్కి ఘనమైనటువంటి నివాళి. దానికి ఈ సభ శ్రీకారం చుడుతుంది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడిగా నేను ఒకటే హామీ ఇస్తున్నా, ముఖ్యమంత్రిగా ఒకటే హామీ ఇస్తున్నా. ఎన్టీ రామారావు గారి స్ఫూర్తితో తెలుగు జాతిని అంతర్జాతీయంగానే కాదు, ప్రపంచంలోనే నెంబర్ 1గా నిలబెట్టే బాధ్యత మేము తీసుకుంటాం. మీరు కూడా ముందుకు రావాల్సిందిగా మిమ్మల్ని కోరుతున్నా. అప్పుడు శాశ్వతంగా మనం ఎన్టీఆర్ వారసులం అని చెప్పి ఘనంగా చెప్పుకునే పరిస్థితి వస్తుంది. దానికి శ్రీకారం చుడదా అని చెప్పి తెలియజేసుకుంటూ మరొక్కసారి టిడి జనార్దన్ని, ఏదైతే ఈరోజు ఇక్కడ ఎన్టీఆర్ లిటరేచర్ కమిటీ చాలా బ్యూటిఫుల్గా చేశారు. ఒక పక్క సావనీర్స్ తెచ్చారు, ఇంకో పక్కన ఈరోజు చాలా యూట్యూబ్ కూడా పెట్టామన్నారు. ఎన్టీఆర్ రామారావు గారి పేరంటానే మీరు ఏది పెట్టినా అది హాట్ కేక్ మారిగా అమ్ముడుపోయే పరిస్థితి వస్తుంది, దాంట్లో అనుమానమే లేదు. అది ఆ నాయకుడి యొక్క చరిస్మా. అలాంటి మహానాయకుడికి మళ్ళా ఒకసారి మనం గుర్తు చేసుకొని మనం అందరం కూడా స్ఫూర్తిదాయకంగా ముందుకు పోవాలని మరొక్కసారి విజ్ఞప్తి చేస్తూ ఈ కార్యక్రమానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున మనస్ఫూర్తిగా అభినందిస్తూ మళ్ళీ చెప్తున్నా, స్వర్ణాంధ్రప్రదేశ్ మన కళ. అది సాధించే శక్తి ఉంది, సామర్థ్యం ఉంది. దాన్ని ఎన్టీ రామారావు గారి స్ఫూర్తి మన దగ్గర ఉంది. స్ఫూర్తి మన దగ్గర ఉంది, ఇంట్లో పడుకుంటే కష్టం.
దీనికి హార్డ్ వర్క్ కూడా చేయాల్సిన పని లేదు. ఒకప్పుడు మడకలు దున్నేవాళ్ళం, బస్తాలు మోసేవాళ్ళం, శారీరక కష్టం చేసేవాళ్ళం. ఇప్పుడు నేను హార్డ్ వర్క్ చేయమనడం లేదు, స్మార్ట్ వర్క్ చేయమంటున్నా. ఇప్పుడు చాలా ఈజీ అయిపోయింది పని కూడా. మీ దగ్గర సెల్ ఫోన్ ఉంది, సెల్ ఫోన్తోనే పనులు చేసే పరిస్థితి వస్తూ ఉంది. ఇంట్లో కూర్చుంటే ప్రపంచం మొత్తం పనిచేసే పరిస్థితికి వస్తున్నాం. ఇంట్లో కూర్చొని డబ్బులు సంపాదించే పరిస్థితికి వస్తున్నాం. అవన్నీ నేర్పించే బాధ్యత నాది, దాన్ని ఉపయోగించుకునే బాధ్యత మీదని అప్పుడే ఎన్టీఆర్కి మనం స్ఫూర్తిదాయకమైన నివాళులర్పించడం అవుతామని చెప్పి తెలియజేసుకుంటూ ఈ సమావేశానికి వచ్చిన మిమ్మల్ని అందరినీ పేరు పేరున అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నా. జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్. స్ఫూర్తిదాయకమైన సందేశం. స్వర్గీయ నందమూరి తారక రామారావు గారి సినీ జీవిత ప్రస్థానాన్ని కూడా సూచించినందుకు మీకు కృతజ్ఞతలు తెలియజేస్తూ చివరిగా